తిరునామానికి మహిమ కలుగును గాక. జీవన తొలి సంజ అనుదినమన్నా అనే ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ నా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రేరేంటైన దేవుని పిల్లలు ఎలా ఉన్నారండి? నిన్నటి దినమంతా ఎలాగో గడిచింది, క్షేమకరంగా కుటుంబాలు అందరూ బాగున్నారని నేను నమ్ముతూ ఉన్నాను, తెలుస్తూ ఉన్నాను. దేవుని యొక్క అత్యంత కృప మీ కుటుంబం పట్ల కొనసాగించబడాలని, మీరు అత్యధికముగా అంతకంతకు దీవించబడాలని నేను మనసారా కోరుతున్నాను. కొన్ని పనుల రీత్యా గడిచిన 2 దినాలలో నేను ఈ వర్తమానాన్ని అందించలేకపోయాను. అయినప్పటికీ దేవుని మహాకృప ఈరోజు సమయాన్ని కుదుర్చుకొని ఎలాగైనా మీకు ఈ వాక్యము అందించాలని ఈ సమయంలో మేము ముందుకు వస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించే దినం ఇచ్చున్నారు కదా. దినము ఉదయకాలం ప్రార్థన చేసుకున్నారా? ప్రార్థన చేసుకోకపోతే ప్రార్థన చేసుకుని మీ దినచర్యను మీరు ప్రారంభించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఉదయకాలం ఒక మాటను మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. కీర్తనల గ్రంథము నుండి 40వ సంకీర్తన, కీర్తనల భాగము నుండి 40వ సంకీర్తన 8వ వచనం. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములలో ఉన్నది. ప్రియమైన బిడ్డలారా, ఇది దావీదు కీర్తన. దావీదు తన ఉద్దేశాన్ని, తన ఆలోచనను ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ఈరోజు చాలా విషయాల్లో చాలామందికి సంతోషం ఉంది. లోకంలో సంతోషం, డబ్బులో సంతోషం, ఉద్యోగంలో సంతోషం, బట్టల్లో సంతోషం, బంగారంలో సంతోషం, రకరకాలుగా తిండిలో సంతోషం, వారి అభిరుచులకు తగ్గట్టుగా ఒక్కొక్కరికి ఒక్కొక్కరు దాంట్లో సంతోషం ఉంది. కానీ దావీదు సంతోషము ఆయన చిత్తాన్ని నెరవేర్చడంలో. ఇది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ఆశ. అవును ప్రియ బిడ్డలారా, దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో సంతోషం గ్రహించాడు దావీదు. వాస్తవానికి దావీదు ఒక రాజు. రాజరికంలో సంతోషం ఉందని, అధికారంలో సంతోషం ఉందని, లేకపోతే డబ్బులో సంతోషం ఉందని, ఘనతలో సంతోషం ఉందని, ప్రజలందరూ తన గురించి పొగుడుతూ ఉంటే అందులో సంతోషం ఉందని, లేకపోతే తనకిచ్చిన తలాంతులలో సంతోషం ఉందని దావీదు అంటున్నది. కానీ ప్రభు చిత్తాన్ని నెరవేర్చడంలో నాకు సంతోషం ఉంది. ప్రియబిడ్డలారా, అది కూడా ఏ పరిస్థితుల్లో? మొదటి వచనం చూసినట్లయితే, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. మొదటగా దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు దేవుని సహాయము కొరకు, ఆయన సహాయమును చేసే వరకు ఆయన సన్నిధిలో ఎదురు చూస్తారు, సహనముతో కనిపెట్టుకుంటారు. ఎందుకయ్యా దావీదు అంత సహనముతో కనిపెడుతున్నావు? నీకు ఎదురవుతున్న పరిస్థితులు అంతా నీకు సహనము ఎలాగొచ్చింది? అంత సహనం ఎలా ఎదుర్కొన్నావు అంటే, దావీదు అంటారు, ఆయన చిత్తం నెరవేర్చడం నాకు సంతోషం ఉంది కాబట్టి నేను సహించాను. అవును ప్రియ బిడ్డలారా, దేవుని చిత్తము నెరవేర్చడంలో సంతోషము ఉందనుకున్న వారు సహిస్తారు, సహనంతో ముందుకు వెళ్తారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా, ప్రతికూల పరిస్థితి ఇబ్బంది వచ్చినా, శత్రువులే చుట్టూతో ఉన్న తనేదో నిర్ణయం తీసుకోవని, తన సొంత ఆలోచన ప్రకారం వెళ్ళాలని అనుకోరు. ఎందుకంటే దేవుడి చిత్తంలో నెరవేర్చడంలో సంతోషం ఉంది కాబట్టి అన్ని ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్న సౌలు లాంటి వ్యక్తి దావీదును తరిమినా, ఎన్నో విషయాలలో ఇబ్బంది కలిగించిన, అసలు అభిషేకించిన తర్వాత రాజవలసిన దావీదు దానికి దూరమై ప్రాణాలు దక్కించుకుంటూ పారిపోతున్న పరిస్థితుల్లో కూడా దేవుడి చిత్తం నెరవేర్చడంలో, తన రాజైన విషయంలో కూడా, తర్వాత తన జీవితంలో ఎటువంటి పరిస్థితులు కూడా దేవుడి చిత్తం నెరవేర్చడంలో సంతోషం ఉందని చెప్పి సహనముతో, ఓపికతో ఎదురు చూచాడు. ఇంక రెండవది 5వ వచనం, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యకార్యములను, మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు. ఎందుకు దావీదుకి ఆ సంతోషం దేవుని చిత్తం నెరవేర్చడంలో అంటే, దావీదుకి తెలుసు ఆయన పట్ల, అనగా దావీదు పట్ల దేవునికి ఉన్న గొప్ప ప్రణాళిక, గొప్ప ఆలోచనలు,
ఆయనకున్న తలంపులు బహువిస్తారములు. ప్రియదేవుని బిడ్డ, ఎప్పుడైతే దేవుని తలంపులు నీ పట్ల విస్తారంగా ఉన్నాయని గ్రహిస్తావో, ఎప్పుడైతే దేవుని ఆలోచనలు, దేవుడి ప్రణాళిక నీ విషయంలో అది గొప్పది అని ఎప్పుడైతే గమనించావో, అప్పుడు దేవుని చిత్తానికి నేను అప్పగించుకుని నీ జీవితంలో దేవుని చిత్తం నెరవేరడమే సంతోషం అనుకుంటాను. అవును, నీ జీవితంలో ఆయన కలిగిన ఆలోచనలు గొప్పదని ఎప్పుడైనా విన్నావా, గ్రహించావా? నీ పట్ల నీ తల్లిదండ్రులకు ఉన్న ఆలోచన కంటే, నీ పట్ల నీ వారు అనేవారు కంటే ఉన్నవారు అనేవారికి ఉన్న ఆలోచన కంటే దేవుని ఆలోచనలు గొప్పవి, ఆయన ఉద్దేశములు గొప్పవి అని ఎప్పుడైనా గమనించావా? నా పట్ల ఎవరు ఆలోచన కలిగి ఉంటారు, నన్ను ఎవరు పట్టించుకుంటారు, నా బ్రతికే వాటి అని అనుకుంటున్నావు. ఒకవేళ మనుష్యుల దృష్టిలో నువ్వు అలా ఉన్నా, ఆ దేవుని దృష్టిలో నీ స్థానం గొప్పది, దేవుని దృష్టిలో నీ యొక్క యోగ్యత గొప్పది. అవును ప్రియబిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆయన ఉద్దేశములు నువ్వు గొప్పవి అని నమ్మినప్పుడు ఆయన చిత్తము నెరవేర్చడంలో సంతోషాన్ని భావిస్తావు. అవును ప్రియబిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆయన చిత్తం నెరవేర్చడమే నాకు సంతోషం. ఎందుకో తెలుసా ఆయన నా పట్ల కలిగిన ఉద్దేశాలు గొప్పవి, అవి నా ఊహ కంటే గొప్పవి, అవి బహువిస్తారములు. కాబట్టి అవి బహువిస్తారములు, అవి నెరవేరడంలో, అవి నెరవేరిన తర్వాత వచ్చే ప్రతిఫలము, అని కలిగిన ఆలోచనలకి వచ్చే ప్రతిఫలం గొప్పది. కాబట్టి నేను దేవుని చిత్తం నెరవేర్చడంలో నాకు సంతోషం. ఇది దావీదు అనుభవం, ఇది దావీదు గ్రహింపు ద్వారా, తన జీవితం ద్వారా తెలుసుకున్న సత్యము. ఈ వాక్యం వెంట ప్రియబిడ్డ, నీ జీవితంలో కూడా సత్యాన్ని గ్రహించాలి, నీ జీవితంలో కూడా ఈ ఉద్దేశాన్ని గ్రహించాలి. ఏమిటి తెలుసా? దేవుని చిత్తం నెరవేర్చడంలో సంతోషం అనే స్థితికి నువ్వు రావాలి. ఎప్పుడు వస్తావు తెలుసా? ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే సహనముతో నా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, ఆయన నా చిత్తం కాదు, ఆయన చిత్తం నెరవేరడం గొప్ప అని అనుకుంటే నువ్వు దేవుని సన్నిధిలో ఉంటావు. రెండవది, దేవుడు నీ పట్ల కలిగిన ఉద్దేశములు గొప్పవి, అవి నా ఆలోచనల కంటే గొప్పవి, బహువిస్తారములు అని అనుకుంటే అప్పుడు తప్పకుండా దేవుని చిత్తం నెరవేర్చడంలోనే గొప్ప సంతోషం అని భావిస్తావు. ఒకవేళ నీ జీవితంలో ఈ రోజు నుంచి దేవుని చిత్తం నెరవేర్చడంలోనే సంతోషము అని భావిస్తే తప్పకుండా ఆయన చిత్తానికి నేను అప్పగించుకో. ఆయన చిత్తం నీ జీవితంలో నెరవేరే వరకు ఎదురు చూడు, కళ్ళు మూసుకో. పరిశుద్ధులైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రేమించి మరో దినమిచ్చావు, ఈ దినముని బట్టి సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. ఇది మా గొప్పతనాన్ని బట్టి సంపాదించుకున్న దినము కాదు, కానీ నీ కృపను బట్టి ప్రభా మీరు అనుగ్రహించిన సమయము. ఆయన ప్రభా, ఇదిగో నేను ఉదయకాలం మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. దావీదు అనుభవం, నాయన యెహోవా చిత్తం నెరవేర్చడంలోనే నాకు సంతోషము. ఈ అనుభవంలోకి మేము అందరూ రావాలయ్యా. అయ్యా, ఈ లోకంలో సంతోషము, శరీరంలో సంతోషము, అయ్యా నేను సంపాదనలో సంతోషము, అయ్యా ఈరోజు చాలామందికి ఉంటుంది, కానీ ఈ చిత్తం నెరవేర్చడంలో ఉన్న సంతోషం ఎంత గొప్పదో గ్రహింపు మా అందరికీ దయచేయండి. ఆయన బలపరచండి, బలహీనులు బలపరచండి, అనారోగ్యం స్వస్థపరచండి. గర్భిణీ స్త్రీలు జ్ఞాపకం చేసుకుని, గర్భాల కొరకు ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకొని, ఉద్యోగాలకు ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకుని, చదువుతున్న బిడ్డ జ్ఞాపకం చేసుకుని, ఇతర దేశాల్లో వారు జ్ఞాపకం చేసుకుని, ట్రాన్స్ఫర్ల కోసం ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి, గృహాలు కడుతున్న వారు జ్ఞాపకం చేసుకోండి, హాస్పిటల్లో ఉన్న వారు జ్ఞాపకం చేసుకోండి, జైల్లో ఉన్న వారు జ్ఞాపకం చేసుకోండి నాయన. కుటుంబాల సమాధానం ఉన్న వారు జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి కుటుంబాన్ని నీ చిత్తానుసారంగా కట్టమని బలపరచమని నాయన. ప్రతి కుటుంబాన్ని దీవించమని, మహిమ పొందమని, ఈరోజు వారి దినచర్య అంతట్లోనూ మీరు తోడై ఉండి నడిపించి మీరు మహిమ పొందమని యేసు నామమున చిన్న తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.